హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోటీ కర్రీ చేస్తున్నానండి. ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్. ఉల్లిపాయ త్వరగా ఎగుతుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. వేగింది కదండి ఉల్లిపాయ. మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి వస్తుంది, మీరు చూడొచ్చు. ఉల్లిపాయ వేగింది కదండి, ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ అండి, సారీ. మూత పెట్టేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, కుక్ అయిద్దాం. ఇది బోటీ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఉడికించాను. ఈ కర్రీ చాలా మంచిదండి. మనకి తెలియక కొంతమంది దీన్ని వాడరు, కానీ క్లీన్ చేసుకుని వాడితే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. కారం వేసుకుందాం. కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను కారం. కొద్దిసేపు కుక్ అవనిద్దాం. వాటర్ వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. ఎందుకంటే ఉడికించి పెట్టుకునేవే కదా, అంత వేసుకోక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసాను నేను. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చి కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. పుదీనా వేయడం వల్ల నాన్ వెజ్ కదండి, అది స్మెల్ రాదండి. పుదీనా కొద్దిగా వేసుకోవాలి. దీని గురించి తెలియక మన వాళ్ళు కొంతమంది వండుకోరు, వండుకుంటేనే మంచిది. ఇది అన్నీ ట్రై చేయాలండి, ఒకటే కాదు. మటన్ మసాలా అండి 2 స్పూన్లు తీసుకున్నాను. అయిపోయిందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో చూడటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.